నేను మోనార్క్ని, ఎవరి మాట వినను అంటూ ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ గుర్తుంది కదా. సినిమాలోనే కాదు, బయట కూడా ఆయన మోనార్క్ అనిపించుకుంటున్నారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్గా సినీ ఫీల్డ్ సీన్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. విచిత్రం ఏంటంటే, సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ మీద నేను మోనార్క్ అనే డైలాగ్ వేస్తే, నిజ జీవితంలో అదే పవన్ కళ్యాణ్ మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు సంధిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆధ్యాత్మికం నుంచి రాజకీయం, అటు నుంచి సినీ ఫీల్డ్ వరకు పాకింది. ఈ క్రమంలో జస్ట్ ఆస్కింగ్ అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పెడుతున్న పోస్టులు, దానికి పవన్ రిప్లైలు ఆసక్తిగా మారాయి. తాజాగా తిరుమల లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపై ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయింది. అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవటంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని నిన్న పోస్ట్ చేయగా, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏమిటి ఈ అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని తెలుగులో మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని పవన్ హెచ్చరించారు. తాను విదేశాల్లో ఉన్నానని, 30వ తారీఖు ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. ఈలోగానే రోజుకో పోస్ట్ చొప్పున ప్రకాష్ రాజ్ పెడుతుండటం మరింత కాకరేపుతోంది.